ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి. ఆపిన బస్సును ఢీకొన్న ట్రక్, మరో 19 మందికి తీవ్ర గాయాలు. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ. హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ప్రారంభం. ఆగస్టు 3 నుంచి గాంధీలో సాధారణ వైద్య సేవలు. కోవిడ్ కేసుల తగ్గుముఖంతో సర్కార్ నిర్ణయం. హస్తినలో మమతా బెనర్జీ వరుస భేటీలు. నేడో రేపో సోనియా గాంధీతో సమావేశం కానున్న దీదీ. ఐటీ రంగాన్ని వెంటాడుతున్న కోవిడ్ 3వ దశ భయం. సెప్టెంబర్ కల్లా 50% ఉద్యోగులతో కార్యాలయాల్లో విధులకు యోచన. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన బస్సును నిలిపి మరమ్మతు చేస్తుండగా అతి వేగంగా వచ్చిన ట్రక్కు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఘటనా స్థలంలోనే చాలా మంది మరణించారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాబంకీ జిల్లా రామ్ స్నేహి ఘాట్ ప్రాంతంలో లక్నో అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. హర్యానా నుంచి బీహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు చెడిపోవడంతో రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. భారీ వర్షంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న బస్సును గమనించని ట్రక్ డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు చాలా మంది ఘటనా స్థలంలోనే మరణించారు. బస్సులో కూలీలున్నట్లు తెలుస్తోంది. లక్నో అయోధ్య రహదారిపై కళ్యాణి నది సమీపంలో బస్సు చెడిపోయిందని, దానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. బస్సుకు మరమ్మతులు చేస్తుండటంతో ప్రయాణికులు బస్సు కింద దాని చుట్టూ పడుకున్నారని వివరించారు. లక్నో నుంచి అతి వేగంగా వస్తున్న ట్రక్కు అదుపు తప్పి బస్ పైకి దూసుకుపోయిందని తెలిపారు. ఘటనా స్థలంలోనే 11 మంది మరణించగా మరో 7గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. క్షతగాతులందరినీ బారాబంకీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని లక్నోకు తరలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్తో పాటు 4గురికి స్వల్ప గాయాలు కాగా బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్కు తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ నుంచి మంగళవారం రాత్రి 10 గంటలకు బస్సు బయలుదేరగా వేకోజామున ప్రమాదానికి గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో జీవాల పంపిణీకి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీకారం చుట్టనున్నారు. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,81,000 మంది గొల్లా కురుములకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీకి మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జీవాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది. రెండో విడతలో 3,81,000 మంది గొల్లా కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 6,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక గొర్రెల యూనిట్ ధర గతంలో 1,25,000 రూపాయలుండగా పెరిగిన ధరల మేరకు 1,75,000కు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,109 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7,61,898 మంది గొల్లా కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 5,000 కోట్ల రూపాయలు కేటాయించగా 4,702 కోట్ల 78 లక్షల రూపాయలు ఖర్చు చేసి 3,76,223 యూనిట్ల గొర్రెలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు 1,37,00,000 గొర్రె పిల్లలు జన్మించడం ద్వారా గొల్లా కురుమలకు 6,850 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తూ సమగ్రంగా రూపొందించిన పుస్తకాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పింక్ బుక్ ఇన్వెస్టర్స్ గైడ్ టు తెలంగాణ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ప్రగతి భవన్లో మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వస్తువులను తెలిపే ఈ పుస్తకం పెట్టుబడిదారుల భవిష్యత్తు నిర్ణయాలకు ఉపయోగపడుతుందని మంత్రి ట్వీట్ చేశారు. సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పింక్ బుక్ రంగాల వారీగా ప్రభుత్వ విధానాలను తెలుపుతుందన్న కేటీఆర్ సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వేతన సవరణకు అనుగుణంగా పెరిగిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు నుంచి అందుకోనున్నారు. పెరిగిన వేతనాలను గత నెలలోనే అందుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వీలు పడలేదు. గత నెల కేవలం పెన్షనర్లకు మాత్రమే పీఆర్సీకి అనుగుణంగా పింఛన్లిచ్చారు. పీఆర్సీకి సంబంధించిన కసరత్తు పూర్తి కావడంతో జూన్ నెల వేతనానికి సంబంధించి కూడా అదనపు చెల్లింపులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తవుతుందన్న అధికారులు జూన్ నుంచే పెరిగిన వేతనాలు ఉద్యోగులకు లభించనున్నట్లు తెలిపారు. ఆగస్టులో తీసుకునే జులై నెల వేతనాలు మాత్రం పీఆర్సీకి అనుగుణంగా పెరిగిన మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటి వరకు నెలకు 3,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఉద్యోగుల వేతనాల చెల్లింపులు ఆగస్టు నుంచి 4,000 కోట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఇవాళ సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తుతామని ఆనకట్ట పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరమణయ్య తెలిపారు. 2007 తర్వాత జులైలోనే శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయటం ఇదే తొలిసారి. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1 యూనిట్ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్కో ముఖ్య ఇంజనీర్ సుధీర్ బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల నుంచి 4,66,864 క్యూసెక్ల నీరు వస్తోంది. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.30 అడుగులకు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 184.27 టీఎంసీలు దాటింది. ఒలింపిక్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగు తేజం స్టార్ షట్లర్ పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో సింధు ఒలింపిక్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ జేలో భాగంగా హాంకాంగ్కు చెందిన చెయింగ్ ఎంగన్తో జరిగిన మ్యాచ్లో 21-9, 21-16తో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్ను 21-9తో సునాయాసంగా గెలిచిన సింధుకు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడి చెరో పాయింట్ సాధించడంతో 8-8తో స్కోర్ సమమైంది. ఈ దశలో సింధు స్మాష్లు, క్రాస్ కోర్ట్ రిటర్న్స్, ర్యాలీలతో ప్రత్యర్థిని కోర్టు చుట్టూ పరుగులు పెట్టించింది. సింధు వరుస పాయింట్లు సాధించి 21-16తో సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. ప్రపంచ 34వ ర్యాంకర్ అయిన చెయింగ్తో సింధుతో 7 సార్లు తలపడగా 6 సార్లు సింధునే విజయం సాధించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ మియా బ్లిచ్ ఫెల్డ్తో సింధు తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయింది. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన భారత జట్టు
బలహీనమైన డిఫెన్స్ వల్ల మ్యాచ్ను చేజేతులా దూరం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 75 సెకండ్లకే బ్రిటన్ తొలి గోల్ చేసింది. భారత్ గోల్ పోస్టుపై వరుస దాడులు చేసింది. ఆట తొలి భాగంలో సాధించిన ఆధిక్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిన బ్రిటన్ ఆట రెండో భాగం తొలి 5 నిమిషాల్లోపే మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని 2-0కి పెంచుకుంది. ఆ తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకుంటూ షర్మిలాదేవి భారత్కు తొలి గోల్ను అందించింది. అయితే తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన భారత్ ఆట సగభాగం ముగిసే సమయానికి 1-2తో వెనుకంజలో నిలిచింది. ఆట రెండో అర్ధభాగంలో భారత డిఫెన్స్ పూర్తిగా విఫలమవడంతో బ్రిటన్ 2 గోల్స్ చేసింది. భారత్ మాత్రం మరో 3 పెనాల్టీ కార్నర్ అవకాశాలను చేజార్చుకుంది. ఇక మ్యాచ్కు 3.5 నిమిషాలు సమయం ఉండగా బ్రిటన్ పెనాల్టీ స్ట్రోక్ని గోల్గా మలచడంతో ఆధిపత్యాన్ని 4-1కి పెంచుకుంది. మ్యాచ్ను సొంతం చేసుకుంది. వరుస 3 మ్యాచ్ల్లో పరాజయం పాలైన భారత జట్టు ఐర్లాండ్, దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి మ్యాచ్లను భారీ తేడాతో గెలిస్తేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం విలువ వెలకట్టలేనిది. విశ్వ క్రీడల్లో బరిలో నిలిచిన ప్రతి దేశం క్రీడాకారుల లక్ష్యం పసిటి పతకమే. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ సైతం బంగారు పతకం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే అతి చిన్న దేశాలు మాత్రం అవలీలగా పసిటి పతకాలు పట్టేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్లో తొలి బంగారు పతకంతో ఈ వరుసలో ముందు నిలిచింది బెర్ముడా. అట్లాంటిక్ సముద్రంలోని ద్వీపమైన బెర్ముడా జనాభా కేవలం 65,000 మాత్రమే. ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో ప్రధాన స్టేడియాన్ని ఆ దేశ జనాభాతో నింపేసినా ఇంకా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తాయి. అంత చిన్న దేశమైన బెర్ముడా ఈ ఒలింపిక్స్లో స్వర్ణంతో సరికొత్త రికార్డు సృష్టించింది. జనాభా పరంగా అతి చిన్న దేశంగా గుర్తింపు తెచ్చుకున్న బెర్ముడా ఈ విశ్వ క్రీడల్లో పసిడి సాధించిన దేశంగా నిలిచింది. మహిళల ట్రయల్ థాన్లో ఫ్లోరా డఫీ తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని బెర్ముడాకు అందించింది. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. బాయిలర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. బాయిలర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. రాజకీయ లక్ష్యాలతో ఢిల్లీ చేరిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పలువురు నేతలతో సమావేశమవుతున్నారు. వరుసగా 3వ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన దీదీ కోవిడ్ టీకాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై 30 నిమిషాల పాటు చర్చించారు. పెగాసస్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించినట్లు భేటీ అనంతరం మమత వెల్లడించారు. ఎన్డీఏ వ్యతిరేక పక్షాల ఐక్యత స్వతహాగానే రూపుదిద్దుకుంటుందన్న దీదీ దాన్ని దేశమే నడిపిస్తుందని సమాధానమిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్నాథ్, ఆనంద్ శర్మలతో మంతనాలు సాగించారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మమత సమావేశం కానున్నారు. ఈ భేటీని చాయ్ పే చర్చగా మమత అభివర్ణించారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు మొదలయ్యాయి. ఇరు దేశాల మధ్య తిరిగి హాట్ లైన్లు పునరుద్ధరించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరుపక్షాల ప్రతినిధులు కొత్తగా ఏర్పాటు చేసిన హాట్ లైన్లో 3 నిమిషాల పాటు మాట్లాడుకోగా భవిష్యత్తులో రోజువారీ చర్చలు జరగనున్నాయి. 2020లో ఇరు దేశాల మధ్య సదస్సు విఫలం కావడంతో ఉత్తర కొరియా హాట్ లైన్ సంబంధాలను తెంచుకుంది. అంతేకాదు ఇంటర్ కొరియన్ బోర్డర్ ఆఫీసర్ను పేల్చేసింది. 2018లో ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. దక్షిణ కొరియా అధినేత మూన్ జే ఇన్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ 3 సార్లు చర్చల్లో పాల్గొన్నారు. కానీ నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ల మధ్య వియత్నాంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆ ప్రభావం దక్షిణ కొరియాపై పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు అప్పట్లో దెబ్బతిన్నాయి. తాజాగా మళ్లీ సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. జర్మనీలోని లివర్ కుసెన్ పట్టణంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచిన ట్యాంకుల వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడగా మరో 5గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడును తీవ్ర ముప్పుగా వర్గీకరించిన అధికారులు గాలి కాలుష్యం వల్ల స్థానికులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తమిళ హీరో విజయ్ ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయ్స్ కార్ ఎంట్రీ పన్ను కేసులో మద్రాస్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ దురైస్వామి, జస్టిస్ ఆర్ హేమలతతో కూడిన ధర్మాసనం బకాయి ఉన్న 80% ఎంట్రీ ట్యాక్స్ వారం రోజుల్లో చెల్లించాలని హీరో విజయ్ని ఆదేశించింది. తన రోల్స్ రాయ్స్ కారుకు ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు కోరుతూ హీరో విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఈ నెల 13న కొట్టివేసిన ఏకసభ్య ధర్మాసనం ₹1,00,000 జరిమానా విధించింది. రియల్ హీరోలు తమ నిజ జీవితంలో రియల్ హీరోలుగా ఉండాలని వ్యాఖ్యానించింది. ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యలతో పాటు ₹1,00,000 జరిమానా విధింపును సవాల్ చేస్తూ హీరో విజయ్ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఏకసభ్య ధర్మాసనం జస్టిస్ సుబ్రహ్మణ్యం హీరో విజయ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమంటూ ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. పేదల పెద్దాసుపత్రి గాంధీలో సాధారణ వైద్య సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండో దశలో ఆసుపత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతో 3 నెలలుగా సాధారణ సేవలు నిలిచిపోయాయి. ఇటీవల వైరస్ ఉధృతి తగ్గడంతో పాటు ఉస్మానియా ఆసుపత్రిపై ఓపీ భారం పెరుగుతుండటంతో తిరిగి సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రకటించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో 3.5 నెలల తర్వాత సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా రెండో దశలో కేసుల ఉధృతితో ఏప్రిల్ 17 నుంచి గాంధీ ఆసుపత్రిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించింది. అప్పటి నుంచి కోవిడ్ రోగులతో పాటు బ్లాక్ ఫంగస్ బాధితులకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, రోడ్డు ప్రమాదం కేసులు పెరగటంతో ఉస్మానియా ఆసుపత్రికి తాకిడి పెరిగింది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ ఉధృతి సైతం తగ్గుముఖం పట్టడంతో గాంధీలో మళ్లీ సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో 380 మంది రోగులకు కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. మరో 80 మంది బ్లాక్ ఫంగస్ బాధితులున్నారు. వైరస్ నుంచి కోలుకొని రోజుకి 25 మంది డిశ్చార్జి అవుతుండగా కరోనాతో 40 మందికి పైగా ఆసుపత్రిలో చేరుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కోవిడ్ కేసుల సంఖ్య 300 దిగువకు చేరితే సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ భావించింది. కానీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లెక్కలను పక్కన పెట్టి మళ్లీ సేవలందించాలని నిర్ణయించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి కోవిడ్ రోగులకు 450 పడకలు కేటాయించాలని యోచిస్తోంది. మిగిలిన 1200 పడకలను నాన్ కోవిడ్ బాధితులకు కేటాయించాలని సూచించింది. అత్యవసర విభాగంలోనూ కోవిడ్ రోగులకు 350, నాన్ కోవిడ్ బాధితులకు 250 పడకలు అందుబాటులో ఉంచనున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వివిధ రంగాలు ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఐటీ రంగంలో మాత్రం పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు డెల్టా వేరియంట్ విజృంభణ, కరోనా థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబర్ కల్లా 50% సామర్థ్యంతో కార్యాలయాలను నిర్వహించాలని భావించిన ఐటీ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. కోవిడ్ ఆరంభం నుంచి ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ 2 ఏళ్ల తర్వాత కూడా కంపెనీల నుంచి పనిచేసే ఉద్యోగులు 3-5%కే పరిమితమయ్యారు. ఐటీ గ్రోత్ అధికంగా ఉండే బెంగళూరు, చెన్నై నగరాల కన్నా హైదరాబాద్లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రెండో దశ ఆంక్షల సడలింపుతో చిన్న మధ్యతరహా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను కార్యాలయాలకు ఆహ్వానించాయి. పెద్ద కంపెనీలు, జీఐసీ కంపెనీలు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా 75% వర్క్ ఫోర్స్తో ఆపరేట్ చేయాలని అన్ని యాజమాన్యాలు సంకల్పించాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాలు, డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచేందుకు కంపెనీలు పునరాలోచనలో పడినట్లు నిపుణులు చెబుతున్నారు. Especially coming to Hyderabad, I think close to 35 to 40% of the workforce, they are outside of Hyderabad. Strictly speaking, actually some companies have reported in our survey that only 60% of their employees probably be based out of Hyderabad and 40% outside of Hyderabad. So the vaccination percentage, more or less I think it is 80 to 90% for the people who are based out of Hyderabad, but I think outside of Hyderabad, the rest of the 40%, some companies are able to track, but some majority of the companies are not able to track the current status of vaccination. A good percentage of people got single vaccinated because those whoever has taken Covishield, so they had to wait for 12 weeks for the second dose. So more like it will be around end of August or first week of September. I think the second dose of vaccination for those who have taken Covishield will be completed. So that way we can think that a good percentage of the workforce which is based out of Hyderabad will get both doses vaccinated by somewhere around end of August or so. ఉద్యోగులు కార్యాలయాలకు రాకపోవటం వల్ల ఉత్పాదకత తగ్గకపోయినా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్తగా చేరేవారికి శిక్షణ, వారిని పర్యవేక్షించడం యాజమాన్యాలకు కష్టమవుతోంది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ 1,00,000 నుంచి 1,20,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. భర్తీ ప్రక్రియ అంతా ఆన్లైన్ వర్చువల్ విధానంలోనే కొనసాగుతోంది. వారికి పని కల్పించడం, జట్టుతో కలిసి పనిచేయటంలో అనుభవం కొరవడటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారంలో సగం రోజులైనా కార్యాలయాల నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్ను అవలంబించేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం కోవిడ్ టాకిల్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ను సిద్ధం చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ మన ఇండియాకి కొద్దిగా కొత్తనే అండి. అంటే మన కల్చర్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ అ సస్టైనబుల్ మోడల్. మన వెస్ట్ లో, అమెరికాలో చూసారంటే చాలా కాలంగా జరిగే అలవాటు అది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్వైరన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి అట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చిన్న ఇల్లులు ఉండొచ్చు, అక్కడ వెనకాల కొంచెం నాయిస్ రావచ్చు. అది కాకుండా వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని పని చేయనప్పుడు కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది ఎంప్లాయీస్ కి. ఎందుకంటే ఆల్ ద టైమ్ దే హ్యావ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్. మీటింగ్ అయినా, కోడింగ్ అయినా, ఏదైనా కూడా. సో అది వాళ్ళకి స్ట్రెస్ కూడా డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది. ఇండియన్ కల్చర్ లో చూస్తే 20%, 25% వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జరగడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. అందులో చాలా మంది విలేజ్ లో సెటిల్ అవుతున్నారు. సో వాళ్ళకి తిరిగి రావడానికి కూడా అంత ఇష్టం లేకుండా కూడా ఉండొచ్చు. సో అందుకని ఓవరాల్ లాంగ్ టర్మ్ వచ్చి 20-25% ఉండొచ్చు అండి. అదే మా ఒక ప్రొజెక్షన్. ఇప్పుడు ప్రభుత్వం, కంపెనీలు ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాలనే కోరుకుంటున్నాయి. కానీ మూడో దశ విజృంభించవచ్చనే భయాలతో కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 25-30% ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన ఇంటి నుంచే పనికి కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పరిస్థితులు కుదుటపడినా డిసెంబర్లో 20-30% ఉద్యోగులు మాత్రమే కార్యాలయాల్లో విధులు నిర్వహించే అవకాశముందంటున్నారు. జూలైలో ఒక 30% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఒక పరిస్థితి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ వేవ్ 2 ముందు అనమాట చేసిన సర్వేలో. ఇప్పుడు వేవ్ 2 వల్ల ఆ ఒక థాట్ ప్రాసెస్ కంప్లీట్ గా ఇంపాక్ట్ అయింది. సో 30% అనేది ఛాన్స్ లేదండి ఇప్పుడు జూలైకి. మేబీ ఒక 10% రావచ్చు. బట్ డిసెంబర్ కి మేము అనుకున్నది 60-70% వస్తారనుకున్నాం. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ త్వరలో అక్టోబర్ లోపు అయిపోతే డిసెంబర్ లో ఖచ్చితంగా 70% వరకు రావచ్చు అండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్.